చాలామంది పేరెంట్స్‌కి వాళ్ళు చేయలేకపోయిన పనుల్ని వాళ్ళ వాళ్ళు సాధించలేకపోయింది గానీ, వాళ్ళు మిస్ అయింది గానీ, వాళ్ళ పిల్లల రూపంలో ఆ కోరిక తీర్చుకోవాలని చాలామందికి ఉంటుందండి. మరి అది కరెక్టా? రాంగా అన్నారనుకోండి, ఏం చెప్తాము? కరెక్ట్ అయ్యుండొచ్చు, రాంగ్ అయ్యుండొచ్చు. పోనీ దాంట్లో తప్పేముంది? వాళ్ళ పేరెంట్స్ కోరిక ప్రకారం పిల్లలు చదివితే తప్పైపోతుందా? సో, ఇప్పుడు ఎంబీబీఎస్ నేను పుట్టినప్పటి నుంచి డాక్టర్ అయిపోవాలి అని కలలు కన్నోడినేం కాదు. సో, మా ఫాదర్ డాక్టరు, మా అన్నయ్య డాక్టర్ అయిపోయాడు. కాకపోతే మా అన్నయ్యకి డాక్టర్ అవ్వకముందు, డాక్టర్ అయిన తర్వాత, మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత మా చుట్టాల్లో ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది చూడండి. ఓయమ్మ! ఇది చూసి డాక్టర్ అవగానే, ఎంబీబీఎస్ అవగానే మా అన్నయ్యకి RX 100 కొనిచ్చారు మా ఫాదరు. సో, నేను డాక్టర్ ఎందుకు అయ్యానంటే అప్పుడప్పుడు నేను నడిపేవాడిని RX 100 అప్పుడు ఇంటర్మీడియట్లో. ఈ RX 100 కోసమన్నా నేను ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలిరా అని చాలా కష్టపడి, అంటే చిన్న చిన్న లంచాలు కూడా పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటాయో. అంటే నేను ఎంబీబీఎస్ అయితే నాకు RX 100 బైక్ వస్తుంది అని చెప్పి ఒక పట్టుదలగా చదివేవాడిని. సో, ఎట్లాగైనా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. తర్వాత నాకు కూడా కొనిచ్చారు. సో, అవి అదే ఇంకొకటి చిన్నపిల్లల్ని పెంచే క్రమంలో మా ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్ అని అనుకోవచ్చండి. హీ నోస్ హౌ టు, అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఉంటారు, యాజ్ ఎ ఫాదర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సక్సెస్ఫుల్ ఫాదర్స్ అయి ఉంటారు, బట్ వాళ్ళు బిజినెస్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే దాంట్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే తను మా ముగ్గురిని ఆల్మోస్ట్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేటట్టు తీర్చిదిద్దారని, అందరికీ ఫ్రీ సీట్స్ వచ్చేటట్టు. మా అన్నయ్యని కానీ, నన్ను కానీ, మా సిస్టర్ని కానీ, మా చెల్లిని కానీ. ఆయనకి ఒక కోరిక ఉండేది. ఆయనకి ఎంబీబీఎస్లో కర్నూలు మెడికల్ కాలేజ్లో చేశారు అప్పట్లో 1970s. అప్పుడు ఆయనకి ఒక కోరిక ఉండేది, సర్జన్ అవ్వాలి, ఆపరేషన్స్ చేయాలి, పెద్ద పెద్ద ఆపరేషన్స్ అనేది ఆయన కోరిక. ఆయనకి 64% వచ్చింది ఎంబీబీఎస్లో. సో, 64%కి ఇంకొక పర్సెంట్ వచ్చున్నట్టయితే ఆయనకి సర్జరీ వచ్చుండేది, అది మిస్ అయింది తను. ఆ కాలంలో రేడియాలజీ చేశారు. రేడియాలజీ అంటే ఆ కాలంలో అంత ప్రాచుర్యం లేనిదన్నమాట. తర్వాత ఇప్పుడు ద మోస్ట్ డిమాండింగ్ బ్రాంచ్ ఏంటి అంటే రేడియాలజీ. ఎందుకంటే హాయిగా ఆఫీస్ టైమింగ్స్ లాగా మార్నింగ్ వెళ్తారు, సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఆఫీస్ జాబ్ చేసుకుంటారు, పేషెంట్స్తో ఎమర్జెన్సీస్ ఉండవు, గోల ఉండదు అని చాలామంది రేడియాలజీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ బ్రాంచ్ అనమాట. అప్పట్లో ఎవరు తీసుకునేవాళ్ళు, అది చేశారు. కానీ ఆయన కోరిక తీరలా, ఏది సర్జన్ అవ్వాలి అనేది. సో, నెల్లూరు రామచంద్రారెడ్డి గారి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్ అంటే తెలిసిందే కదా, కమ్యూనిస్టులది. సో, మా ఫాదర్ వాజ్ SFI అనమాట. ఎంబీబీఎస్లో కూడా SFIలో తిరిగేవాళ్ళు అప్పట్లో. కమ్యూనిస్ట్ భావజాలంతో నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేశారు. అక్కడ ఒక 1 to 2 years పనిచేసేసరికి హీ లిటరల్లీ అటు సర్జరీ మొత్తం నేర్చుకున్నారు, మెడిసిన్ మొత్తం నేర్చుకున్నారు. బయటకు వచ్చేసరికి ఒక కంప్లీట్ డాక్టర్ కింద రెడీ అయ్యి వచ్చేసారు. అంటే ఏ విలేజ్లోకి వెళ్ళినా, ఏ పేషెంట్ ఏ కంప్లైంట్తో వచ్చినా వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. సో, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉండేదంటే, ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఈ కాలంలో ఏ స్పెషలిస్టు వాళ్ళకి మ్యాచ్ అవ్వరేమో అని అనిపించేది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే ఆపరేషన్ చేస్తారు. అంటే ఒక రూరల్ ప్రాక్టీస్, ఒక మారుమూల విలేజ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా అన్నీ వచ్చి ఉండాలి. అక్కడ నీకు ఎనస్థీషియా కావాలంటే ఎనస్థెటిస్ట్ ఉండడు, స్పైనల్ ఎనస్థీషియా, నడుము సూదంటే ఇచ్చేయచ్చు ఏ డాక్టర్ అయినా. కానీ మత్తు డాక్టర్ ఇచ్చినంత బాగా ఒక సింగిల్ షాట్లో ఇచ్చేసేవాళ్ళు మా ఫాదర్. తర్వాత జనరల్ ఎనస్థీషియా ఇచ్చేసేవాళ్ళు. సొంతంగా ఓపెన్ ఈథర్ ఎనస్థీషియా అనేది ఉండేది. అది ఈ కాలం పిల్లలకి అసలు ఎవరికి ఎనస్థీషియా డాక్టర్లు కూడా చూసి ఉండరు. అది నేను చిన్నప్పుడు చూసేవాడిని. అంటే టాన్సిల్స్ ఆపరేషన్ మా పిన్నోళ్ళ కూతురికి మా నాన్నగారు చేశారు. ఒకటి ఎంబీబీఎస్ అప్పట్లో. మత్తు తనే నేర్చుకున్నాడు, మత్తు డాక్టర్ లేడు. ఆపరేషన్ ఇప్పుడైతే ENT డాక్టర్లు చేస్తారు, అప్పుడు ఎంబీబీఎస్ తనే చేశాడు. టాన్సిల్స్ ఆపరేషను, పొట్టకి సంబంధించిన పెర్ఫరేషన్ ఆపరేషన్, పేగులు పగిలిపోయి ఎమర్జెన్సీలో వస్తే, హిస్టెక్టమీసు, నార్మల్ డెలివరీసు. రోజుకి ఆయన ఫీజు హుజూర్ నగర్లో వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడ
ఈ ఏరియాలో ఎవరు లేరంటే అప్పుడు వచ్చి తను పెట్టుకున్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్ కోదాడలో పెట్టుకున్నారు, సూర్యనారాయణ గారు అని. ఆయన సరే హుజూర్నగర్ ఖాళీగానే ఉంది, అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ పెట్టంటే వచ్చి పెట్టారనమాట. ఆయన ఫీజు స్టార్టింగ్లో రూపాయి, తర్వాత ₹2 అనమాట. రోజుకి 100 మందిని చూసేవాళ్ళు. 100 మందిని చూసి 4 సర్జరీలు చేసి 3 డెలివరీలు చేసి అట్లా అటు ఒక గైనిక్ ప్రాక్టీసు, ఒక మెడిసిన్ ప్రాక్టీసు, షుగర్ బీపీలకి మందులు ఇవ్వటం, ఒకవైపు సర్జరీలు, ఈఎన్టీ సర్జరీలు, జనరల్ సర్జరీస్, అన్ని సర్జరీస్ చేసేవాళ్ళు. అంటే అంత ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ నెల్లూరు రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్లో ఆయనకి. కానీ ఆ ఎంఎస్ సర్జరీ చేయలేదు అనుకో, అది అట్లా మనసులో ఉండిపోయింది అనమాట. అది నాకు ఫస్ట్లో తెలీదు. సో మా అన్నయ్యని ఎంబీబీఎస్ అయిపోయాక అరే నువ్వు సర్జరీ చేస్తావా అని అడిగా. అయితే బాబు నీకు దండం, నేను సర్జరీలోకి వెళ్ళను, నాకు ఇష్టం లేదు సర్జరీ అంతా టెన్షన్లు, ప్లస్ బ్లడ్తో కాంటాక్ట్ ఉంటుంది. తర్వాత పేషెంట్లకి ఏమన్నా అయితే కనుక ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ చేసి చంపేశారంటారు, ఈ గోళ్ళంతా నాకెందుకు, నేను చేయను అని చెప్పి హీఈస్ ఆల్వేస్ ప్యాషనేట్ మెడిసిన్ అని మెడిసిన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ నేను వచ్చాను. నాది ఎంబీబీఎస్ అయిపోయేసరికి నాకు మెడిసిన్ అంటూ ఇంట్రెస్ట్ లేదు, సర్జరీ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు. డాడీకి ఇంట్రెస్ట్ సర్జరీ అవ్వాలి అనేది అని నేను సర్జరీలోకి వెళ్ళాను. సర్జరీ అంటే నాకు స్టేట్ 10th ర్యాంక్ వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్లో. నాకు ఉస్మానియాలో టాప్ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ ఉంది, రేడియాలజీ ఉంది. అంటే దీస్ ఆర్ ద మోస్ట్ డిమాండింగ్ బ్రాంచెస్. మీకు తెలిసి ఎంబీబీఎస్ మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఉంటే ఎంబీబీఎస్ చదివే పిల్లలు ఉంటే అడగండి, ఏమవుతారంటే జనరల్ మెడిసిన్ అంటారు, నెక్స్ట్ ఏమంటారు రేడియాలజీ అంటారు. సో ఎవ్వరు కూడా నేను సర్జన్ అవుతానని చెప్పరు. ఎందుకంటే సర్జికల్ ప్రాక్టీస్ రోజుకి టఫ్ అయిపోయింది బయట ప్రాక్టీస్ చేయటం. అన్లక్కీగా నేను దాంట్లోకి వెళ్ళిపోయాను, సర్జరీలోకి జస్ట్ దూకేశాను, వారు దూకమన్నాడు దూకేశా. తర్వాత ఉస్మానియా టాప్ మెడికల్ కాలేజ్లో నాకు 10th ర్యాంక్, నేను ఫస్ట్ సర్జరీ సీట్ తీసుకున్న తర్వాత 152వ ర్యాంక్ వరకు ఎవ్వరు సర్జరీ తీసుకోలే. అంటే జనరల్ మెడిసిన్ సీట్లు అన్నీ అయిపోయి, అంటే ఉస్మానియాలో అయిపోయింది, గాంధీలో అయిపోయింది, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో కూడా జనరల్ మెడిసిన్ అయిపోయినాయి, రేడియాలజీ అయిపోయినాయి, డెర్మటాలజీ కూడా అయిపోయి అప్పుడు సర్జరీ సీటు 2వ సీటు ఫిల్ అవటం మొదలైందనమాట. అంటే సర్జరీ అంటే ఒకప్పుడు అసలు సర్జరీ వస్తే చాలరా, సర్జరీ టాప్ బ్రాంచ్ ఉండేది, ఇప్పుడు సర్జరీ లీస్ట్ బ్రాంచ్ అయిపోయిందనమాట. అట్లాంటి బ్రాంచ్లోకి వెళ్ళి ఉస్మానియాలో సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత నిమ్స్లో సర్జికల్ గ్యాస్ట్రో, నేనేమో క్యాన్సర్ సర్జన్ అవుదాం, ఎందుకని ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తారు అంటే క్యాన్సర్లో ఎందుకు చేస్తారంటే క్యాన్సర్లో ఆ అవయవాన్నే కాకుండా దాని చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయిందంతా కూడా తీసేస్తుంటారు. ఇలా 4 తీసి చేతిలో పెట్టేస్తారు, ఒక్కోసారి లివర్ సగం తీసి చేతిలో పెట్టేస్తుంటారు, పెద్ద పెద్ద అవయవాలు పేగులు ఇంత పేగులు క్యాన్సర్ వచ్చిందని తీసేస్తుంటారు. ఇవన్నీ చూసేసరికి ఊరు బాబు ఏం సర్జరీలు చేస్తున్నారు వీళ్ళు, ఇంత పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు, చేస్తే ఇలాంటి సర్జరీలే చేయాలి, నేను ఆంకాలజీ అవ్వాలి, నేను ఆంకాలజిస్ట్ అవుతానని నేను బాగా ప్రిపేర్ అయ్యాను. నా డ్రీమ్ వాస్ టు బికమ్ ఏ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్. పెద్ద ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అని, ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో 4 తీసి చేతిలో పెడతారు చూడండి. సో పెద్ద ఆపరేషన్ అవి చేయటం అంత ఈజీగా చాలా కష్టం అనమాట. మనం ఎప్పుడు కష్టమైంది చూస్ చేసుకుంటాం కదా, ఇది వస్తే బాగుండు అనేది మనకు అనిపిస్తుంటుంది. సో అని నేను దానికి ప్రిపేర్ అవుతుంటే నాకు అన్ని ఎంట్రన్స్లు రాసా. కిద్వాయ్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో నాకు 2 సీట్లు ఉంటే 3rd ర్యాంక్ వచ్చింది. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నోలో 1 సీట్ ఉంది, నాకు 2nd ర్యాంక్ వచ్చింది. అన్నీ అడియార్ యూనివర్సిటీలో థియరీ ఎగ్జామ్ అయిపోయింది, ప్రాక్టికల్ అయిపోయింది, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో పోయింది అనమాట. అట్లా అన్ని చోట్ల నెగిటివ్గా పోయింది, రాలేదు ఆంకాలజీ. నేను డ్రీమ్ చేసింది నాకు రాలా. ఊరికే ప్రాక్టీస్ కోసం ఉంటుంది కదా ఎంట్రన్స్. ఇంకొకటి గ్యాస్ట్రోది కూడా అప్లై చేసి, అంటే నేషనల్ బోర్డ్ ఎంట్రన్స్, డిఎన్బి నేషనల్ బోర్డ్ అనేది ఒక ఎంట్రన్స్ ఉంది, దానికి ఊరికే అట్లీస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాము, ఒక ఎంసీక్యూ కదా ₹20 ఫీజు అప్లై చేసి రాసేద్దామని రాస్తే దాంట్లో నాకు ఏపీ స్టేట్లో 1st ర్యాంక్ వచ్చింది. సో నాకు అది జనరల్ సర్జరీ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో నేను ఆంకాలజీ చూస్ చేసుకోవచ్చు, యూరాలజీ చూస్ చేసుకోవచ్చు,
నేను గ్యాస్ట్రో చూస్ చేసుకోవచ్చు. సో నిమ్స్లో టాప్ మెడికల్ కాలేజ్ అంటే ఉస్మానియా తర్వాత మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది నిమ్సే. దానికన్నా బెస్ట్ ఏది అంటే ఆ నిమ్స్లో నాకు అన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఆంకాలజీ కూడా ఉంది. కానీ అందరు చెప్పటం నిమ్స్లో ఆంకాలజీ అస్సలు బాగాలేదురా, సర్జికల్ ఆంకాలజీ అంత బాగా నేర్చుకోలేవు, నువ్వు ఆంకాలజీ జాయిన్ అవ్వకు, సర్జికల్ గ్యాస్ట్రో సూపర్గా ఉంటుంది, ప్రొఫెసర్ శాస్త్రి గారని బీరప్ప గారని బాగా నేర్పిస్తారు అన్నీ, నువ్వు జాయిన్ అయితే ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వు నాన్న. సో ఎలాగ మనకు వచ్చింది, నాకు గ్యాస్ట్రో అని నేను అనుకోలేదు, కాకపోతే మంచి టీచర్స్ దొరుకుతున్నారు కదా అని దాంట్లోకి వెళ్ళాను. నచ్చకపోతే ఏముంది, వదిలేసి మళ్ళీ వచ్చేయచ్చులే, మళ్ళీ ఇంకోసారి రాసుకోవచ్చు ఆంకాలజీ అని వెళ్ళాను. దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. అంటే ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ థింగ్ ఎదురు చూస్తుంటుందేమో మనల్ని. కొన్ని చోట్ల నాకు ఆంకాలజీ రాకపోవటం చాలా అదృష్టమేమో నాకు. సో ఎందుకంటే ఆంకాలజీ ఎందుకు రాకపోవటం అదృష్టం అని అనుకున్నానంటే, మనం అందరికీ క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తుంటాం. వాళ్ళందరూ కూడా సగం మందికైనా మళ్ళీ వస్తుంది క్యాన్సర్. మళ్ళీ వచ్చి మన కళ్ళ ముందే పాపం కుంగి కుసించి చనిపోతూ ఉంటే మనకి రోజు బాధ, కన్నీళ్ళు, ఏడ్పులు, పెడబబ్బులే చూస్తుంటాం. ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమో డెస్టినీ అనేది ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా మనకే మంచిది దొరికినట్టు అనుకోకుండా నిమ్స్ గ్యాస్ట్రోలోకి వెళ్ళిపోయాను. గ్యాస్ట్రో సర్జరీ వాజ్ ఫెంటాస్టిక్. అన్నీ క్యాన్సర్లు కొద్దిగా ఉంటాయి, పేగులకు సంబంధించిన క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రస్ క్యాన్సర్కి మేమే ఆపరేషన్ చేసేవాళ్ళం. కానీ నాన్ క్యాన్సర్ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి. పేషెంట్స్కి జబ్బుతో నొప్పితో వస్తారు, రాళ్ళు వస్తాయి, అది తీసేస్తే వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ మాతో పని ఉండదు, జీవితాంతం వాళ్ళకి హ్యాపీగా క్యూర్ అయిపోతుంది ఆ కండిషన్ అనమాట. అట్లా గ్యాస్ట్రో సర్జరీలోకి వచ్చాను అనమాట. సో ఇక్కడ గ్యాస్ట్రో సర్జరీకి వచ్చిన తర్వాత కూడా నేను బేరియాట్రిక్ సర్జరీకి ఇంకా సబ్ స్పెషలైజ్ అవటానికి మా బ్రదర్ హీ వాజ్ ఎన్ ఎండోక్రినాలజిస్ట్. రోజు చూస్తుంటే అరే రోజు ఓపీలో 10 మంది లావాళ్ళు వస్తున్నారా, ఏం చెప్పినా తగ్గలేకపోతున్నారు పాపం, ఏం చేసినా తగ్గట్లేదు, ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయి నువ్వు, చాలా డిమాండ్ ఉంటుంది, నువ్వు అంటే బేరియాట్రిక్ సర్జరీ ఈజీ అన్నయ్య, నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాననేవాడిని. అక్కడ కూడా నాకు ఒక తెలియని శక్తి నన్ను కరెక్ట్ డైరెక్షన్లో పంపించింది అని అనిపిస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నావు, అన్నీ నేను ఇండియాలో ఉండను, నేను అమెరికాలో వెళ్ళిపోతాను, నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తానని అన్నీ వెళ్ళిపోయినా నాకు చివరికి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి నేరోలో మిస్ అయినాయి కొన్ని. ఇంకొక 3 నెలలు 6 నెలలు నేను ఆగి ఉంటే నాకు వచ్చేసి ఉండేది. బట్ ఆ టైంలో నేను విజయవాడ రావటం, విజయవాడలో అందరూ మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరినీ కలవటం, వాళ్ళందరూ లివర్ ట్రాన్స్ప్లాంట్ కొంచెం కష్టమమ్మా వద్దమ్మా అని చెప్పటం, దాంతో సరే ఇక బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రోనే చేద్దామని అనుకోవటం, బేరియాట్రిక్ ట్రైనింగ్కి యూరోప్ బెల్జియం వెళ్ళి రావటం. వచ్చిన తర్వాత ఇంకా బేరియాట్రిక్ సర్జరీలో ఎవరు లేరు. సో బేరియాట్రిక్ సర్జరీ కష్టమైన ఆపరేషన్ లాగా ఉండేది, ఎవరు అంత తొందరగా టచ్ చేసేవాళ్ళు కాదు. సో కాబట్టి తొందరగా దాంట్లో మనకి ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు మనకి తొందరగా నేమ్ వస్తుంది. కాబట్టి అట్లా నేను ఆంకాలజీ అవ్వాలనుకుంటే జనరల్ సర్జరీలోకి అవ్వాలని రాలేదు. సో ఇట్స్ ఆల్ ఏ ఇంట్రెస్టింగ్ జర్నీ అనమాట టు బికమ్ ఏ గ్యాస్ట్రో సర్జన్ కానీ బేరియాట్రిక్ సర్జన్ కానీ అవటానికి ఏ రోజు నేను అనుకున్నది అవ్వలేదు. ఒక్కోసారి అలా కలిసి వస్తుంటాయి. మేబీ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.